స్థానంలో కూడా దెబ్బలాడుకుంటారు కొడుకు కూతురు. కానీ నేను దూరం అయిపోయానయ్యా నీకు అని మీరు ఏడవడానికి సిద్ధపడితే చాలు, ఏడవక్కర్లేదు. దగ్గరకు వచ్చేసేవాడు ఎవడు? ఈశ్వరుడు ఒక్కడే. ఇన్నాళ్ళక అమ్మయ్యా నేనున్నాను అన్నావా రా అని గభాలు వచ్చి కౌగిలించేసుకుంటాడు. మీరు వెళ్ళక్కర్లేదు, ఆయన వస్తాడు. ఇప్పుడు అంటారు ధూర్జటి. ఇప్పుడు చూడండి, అంటే నేను అదే ధూర్జటి పద్యాలని కలుపుకుంటున్నాను ఒకదాని పక్కకొకటి. ఎలా అయితే మన జీవితానికి బాగా అన్వయం అవుతాయో అలా కలిపానంతే. ఇలా వరసలో ధూర్జటి రాశారని నా ఉద్దేశ్యం కాదు. శ్రీశైలేషు భజింతునో అభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోదునో మహాకాళేషు పూజింతునో నా శీలం బనువైన నిరువనుసున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హాసములచే శ్రీకాళహస్తీశ్వర. ఈ పద్యం అంటే మనకి జీవితంలో ఒక గొప్ప అభయం ఇవ్వాలి. ఈ పద్యం చదువుకున్నవాడు ఈ ముందు పద్యంతో అన్వయం చేసుకుని జీవితానికి ఒక కొత్త కోణాన్ని తొడుక్కోవాలి. చూడండి, చెట్టు కూడా మనకు ఒక విషయాన్ని నేర్పుతుంది. ఒక ఆకు పండిపోతుంది, రాలిపోతుంది, కొత్త ఆకు తొడుక్కుంటుంది. మీరు ఇంకా పండిపోతున్నాను అనుకున్నప్పుడు ఆ ఆకులు రాల్చి కొత్త ఆకులు తొడుక్కోవాలి, కొత్త బంధుత్వం పెట్టుకోవాలి. చూడండి ఎంత ఆశ్చర్యంగా మాట్లాడతాడో ఆయన. శ్రీశైలేషు భజింతునో. రాస కోసం ఇతి కోసం వేశారా ఈ మాట దుర్జటి? లేకపోతే ఏదైనా కారణం ఉందా ఈ మాటలు అనడంలో? మీరు కొంచెం ఆలోచించండి. దూర్జటి ఎప్పుడు మాట్లాడినా శివుడి దగ్గరికి వెళ్ళి చాలా ఆర్తితో మాట్లాడతాడు ఆయన. నేనేదో పొగుడుదామని టీకాగి ఎతి ప్రాస చూసుకొని రాసిన కవిత్వాలు కావు దూర్జటివి. ఓ శతకం నేను రచించాలని చెప్పుకోవడం కోసమును బిరుదుల కోసము దూర్జటి అది రాయలేదు. రాస్తే శివుడికి ఎందుకు చెప్తాడు? రాయల వారికి చెప్పుకుంటాడు. కాబట్టి శివుడితో మాట్లాడుతున్నాడు ఆయన. మాట్లాడుతున్నప్పుడు ఏ ఏ క్షేత్రములు నేను చూడలేదని చెప్తున్నాడు. శ్రీశైలేషు భజింతును. నేను శ్రీశైలం వెళ్ళి స్వామిని భజించలేదు, కీర్తించలేదు. అభము కాంచీనాథు సేవింతునో. నేను కంచిలో ఉన్నటువంటి ఏకాంబరేశ్వరుణ్ణి పూజించలేదు. కాశీవల్లభు పల్వబోధును. నేను కాశీలో ఉన్నటువంటి విశ్వేశ్వరుణ్ణి సేవించలేదు. మహాకాళేషు పూజింతును. నేను మహాకాళేశ్వరంలో ఉన్నటువంటి మహాకాళేశ్వరుణ్ణి పూజించలేదు. ఈ 4 తనకున్న ఆస్తిగా చెప్తున్నాడు. ఈశ్వరుడు తనను ఎందుకు అనుగ్రహించాలి అంటే ఈ 4 నేను చూడలేదు కనుక. ఇది దూర్జటి గొప్పతనం. మనం ఏమంటాం సాధారణంగా? ఈశ్వరా నువ్వు నన్ను ఎందుకు అనుగ్రహించాలి అంటే ఏదో నేను ఇచ్చేశాను, నేను గుడి కట్టాను, గోపురం కట్టాను, నేను ఆ మెట్టు కట్టాను, లేకపోతే నేను ఏదో కానుకిచ్చాను, నేను ఆ గుళ్ళో చీపురు కట్టించాను, ఇవన్నీ చేశాను కాబట్టి నువ్వు నన్ను ఎందుకు అనుగ్రహించవు అంటాం. దూర్జటి గొప్పతనం చూడండి. నేను ఇది చేయలేదన్నాడు. నేను ఇది చేయలేదు అందుకు నువ్వు నన్ను అనుగ్రహించాలన్నాడు. ఇవి చేయలేదు అన్నవాడు పోనీ ఏమనాలి? ముందు కాశీక్షేత్రాన్ని పెట్టాలి. ఎందుకని శైవక్షేత్రములన్నింటి యందు మహారాజస్థానమును పొందినటువంటి క్షేత్రం కాశీక్షేత్రం. కాబట్టి కాశీక్షేత్రం పెట్టాలి. వైరాగ్యంతో అయ్యో నేను ఇలా శీలంలో పడిపోయాను అనుకున్నప్పుడు. అయితే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, నేను ముందు చెప్పిన పద్యాన్ని మీరు తప్పు అర్థంతో వినకూడదు. అయితే పిల్లలు ఇవన్నీ అనవసరమందే అని వెర్రి వైరాగ్యాలతో మాట్లాడకూడదు. అందుకే మనకి దక్షిణాయనంలో నాగుల చవితి వస్తే మీరు పని చెయ్యాలి. రేపు నాగుల చవితి మీరు ఏం చేస్తారు? నూక పట్టుకెళ్తారు. నూక పట్టుకెళ్ళి పుట్ట దగ్గర వేస్తారు. నూక పట్టుకెళ్ళి వేసి ఒక మాట అడుగుతారు, నాకు నూక నిమ్మని అడుగుతారు. ఈ నూక నిమ్ము తీసుకుని నాకు నూకని అని అడుగుతారు. అలా అడగాలి పురుషార్థం. నేను ఒక్కడను పుట్టినప్పుడు, తర్వాత నా భార్య 2, తర్వాత నాకు ఒక కొడుకు కూతురు 4, మేము ఒక మూక. ఇప్పుడు ఈ మూక పెరగాలి. ఎలా పెరగాలి? నా కూతురు పక్కకు అల్లుడు వచ్చి చేరాలి. అప్పుడు మేము 5, నా కొడుకు పక్కన కోడలు రావాలి, మేము 6. అప్పుడు మా వియ్యాల వారు 2 రావాలి, 10 మంది. మా ఫ్యామిలీ ఫోటో పెరగాలి. ఆ తర్వాత మా కాళ్ళ కట్టును కూర్చోడానికి 4 మనవాళ్ళు రావాలి, 8, 18. భగవద్గీత అధ్యాయాల సంఖ్యలో ఓ 18 ఫ్యామిలీ ఫోటో అవ్వాలి. ఆ తర్వాత ముని మనవలు పుట్టాలి, ఈ మనవలకి పెళ్లిళ్ళు అవ్వాలి, అప్పుడు వాళ్ళు రావాలి. పెరగాలని మీరు కోరాలి. మూకనిచ్చి మూక పెరగాలి. ఎందుకు మూక అరగాలి మీరు అంటే తంతువుగా మీ వంశం పెరగడం మీరు అడగాలి. అంతేగాని నా పిల్లల్ని వదిలేస్తానండి, నా భర్తను వదిలేస్తానండి, ఇంకెందుకండి నేను మీరు చెప్పారు కదండి, నేను శంకరుడు వైపు వెళ్ళిపోతానండి, అది వినియోగం. అలా ఉండకూడదు. నేను మీకు 10 మాటలు చెప్పాను. కూర్చొని ఉండగా మా బాబాయ్ గారు, మా పెదనాన్నగారు, మా గురువు గారు, మా నాన్నగారు, మా మామగారు అంటుంటే సంతోషించాలి. ఇది ఐశ్వర్యం అనాలి. ఇది ఐశ్వర్యం, ఇదిలా ఉండాలనాలి.
మీ మనస్సు మాత్రం ఈశ్వరుడు వెతుకుంటాలి, అది మీరు కోరుకోవాలి. అంతేగాని ఇవన్నీ ఎందుకంటే అయితే తెచ్చేసుకుంటాను అనకూడదు, అది వెలివి రాజ్యం, అలా అర్థం లేకుండా ఉండకూడదు ఎప్పుడు. కాబట్టి చూడండి, ఇప్పుడు అంటున్నాడు ఆయన, ఇవన్నింటి ముందు చిక్కిపోయి చెయ్యిని విడిపోయాయి కొన్ని. ఏంటది? ఇవన్నీ ఉన్నా నువ్వు నీ పిల్లలతో, నీ కూతురుతో, నీ అల్లుడితో, నీ కొడుకుతో, నీ కోడలతో, నీ మనవలతో వెళ్ళవలసినవి కొన్ని ఉన్నాయి. అవి వెళ్ళలేదవు, మానేశావు, మిగిలినవన్నీ చేశావు. ఏమి చెయ్యలేదు. ఇప్పుడు మన తరపున మాట్లాడుతున్నాడా, మనందరిలా మాట్లాడుతున్నాడా, లేకపోతే విచిత్రంగా మాట్లాడుతున్నాడా? దుర్జటి అంటే మహానుభావుడు శంకరుడి దగ్గరికి వెళ్ళి నిజాయితీతో మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన అన్నారు, నేను శ్రీశైలేషు భజింతునో, నేను శ్రీశైలం వెళ్ళలేదు. వెళ్ళకపోతే నేను అది క్వాలిఫికేషన్ కింద వేసుకోనా, మేము శ్రీశైలం వెళ్ళలేదని? అవును, రాసుకో, చెప్తాను వరుసగా. అభవు కాంచీనాథు సేవింతునో, నేను కంచి వెళ్ళలేదు, వేసుకో. రాశావా? రాశాను. చెప్పు అయితే ఏంటంటావు? కాశీ వల్లభోదునో, నేను కాశీ వెళ్ళలేదు, రాసుకో. రాశాను. మహాకాళేషు పూజింతునో, నేను కాళేశ్వరం వెళ్ళి నేను మహాకాళేశ్వరుణ్ణి పూజించలేదు, రాసుకో. ఈ 4 రాసుకున్నావా? ఈ 4 చెయ్యవలసిన పనులు నేను చేయలేదు. అదేంటండి ఈ 4 చెయ్యాలని ఎక్కడుందండి ప్రపంచంలో? ఒకవేళ చెయ్యాలనున్నా ముందు కాశీ ఉండాలి, గొప్పది కాబట్టి. కాశీ వెళ్ళొచ్చారండి జీవితంలో అంటారు. కాశీ మానేసి ముందు శ్రీశైలం పెట్టారు ఏంటండి దూర్జటి. ఇక్కడ మీరు ఆ పద్యంలో దూర్జటి ఆర్తిని పట్టుకోవాలి. మీరు పట్టుకుంటే మీరు ఇన్నాళ్ళు ఏ ఆర్తి పొందలేదో ఎత్తి చూపిస్తున్నాడు దూర్జటి. కాదు, ఆయన ఆర్తిని మీరు పొందిన నాడు మీరు దూర్జటి అవుతున్నారు. కాబట్టి దూర్జటి ఏది పొందారో మీరు అది పొందబోతున్నారు. దూర్జటి ఏం పొందాడు? శివానుగ్రహం పొందాడు. మీరేం పొందుతారు? అదే పొందుతారు. అందుకొచ్చే ఆ పద్యాలు. ఇప్పుడు ముందేది చెప్పాడు? శ్రీశైలేషు భజింతునో. శ్రీశైలం ఎందుకు గొప్పదైంది కాశీ కన్నా అంటే, శ్రీశైలమునందు మీకు సమస్తమైనటువంటి ఫలితములకు ఆలవాలముగా చెప్పబడేది ఒకటి ఉన్నది. మీరు మల్లికార్జున దర్శనం చేశారా అండి శ్రీశైలం వెళ్ళి అని అడగరు. భ్రమరాంబికా దర్శనం చేశారా అండి అని అడగరు, చేస్తారు. లేకపోతే కుంకుమార్చన చేశారండి అడగరు, చేస్తారు. కానీ ఒక్కటి మాత్రం చెప్తారు, శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే. శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ లేదు. ఎంత అర్థం లేని మాట అండి ఇది. 70 ఏళ్ళు ఎప్పుడు శివుడు గుర్తు రాలేదా? శీల ఉనర్చినట్లు సగితో వేసుకున్నావా ఒంటి నిండా శీలలో? 70 ఏళ్ళకి 2 కళ్ళు క్యాటరాక్ట్ అయిపోయిన తర్వాత వెళ్ళావా? వెళ్ళి శ్రీశైల శిఖరం చూస్తానని చెప్పి ఆ నంది దగ్గర నువ్వులు పోసి అటు ఇటు తిప్పావా? తిప్పి ఇలా అన్నావా? ఏం కనపడుతుంది? శ్రీశైల శిఖరం ఏం కనపడదు. సాధారణంగా నాకు కనపడిందని చెప్పిన వాళ్ళని నేను ఎవరిని చూడలేదు. నెహ్రూ గారికి కనపడింది అంటారు, అంతే. అంతవరకు తెలియదు నేను తప్ప. నేను వెళ్ళినప్పుడు శ్రీశైలం నాతో చాలా మంది వచ్చారు, మాకు కనపడిందని అన్న వాళ్ళని నేనేం చూడలేదు. కానీ శ్రీశైల శిఖరాన్ని చూడాలి. ఎలా చూడాలో తెలుసండి? మీరు శ్రీశైలం శివాలయంలోకి వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆ శిఖరాన్ని చూసి నల్లగా జేగులు రంగులో ఉన్నటువంటి మెట్లగా ఉన్నటువంటి శివాలయం శిఖరాన్ని, ముఖమంటపాన్ని, అన్ని వైపులా కూర్చున్న నందుల్ని, ఒకే నందికి ఇటొక మెడ అటొక మెడ ఉన్న నందుల్ని, ఆ శ్రీశైలం నల్లటి గుడి మీద ఉన్నటువంటి బంగారు రంగులో మెరిసిపోతున్నటువంటి ఆ త్రిశూలాన్ని, దానికి ఆధారమైనటువంటి కలశాన్ని ఇక్కడ మీరు గుర్తు పెట్టుకుని అక్కడ నంది శృంగములలోంచి చూస్తే అడ్డున్న చెట్లు మనస్సులో తొలగిపోయి ఆ నల్లగా మెట్లగా ఉన్న గోపురం మీద ఉన్నటువంటి బంగారు కలశల మీద ఉన్నటువంటి త్రిశూలం మనోనేత్రమునందు కనపడాలి. కనబడితే నీకు పునర్జన్మ లేదు. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే. అదేమిటంటే అలా కనపడినంత మాత్రాన పునర్జన్మ లేకుండా ఉండాలంటే ఏముండకూడదు? పుణ్యము ఉండకూడదు, పాపము ఉండకూడదు. 2 జీరో అయిపోయాయి అనుకోండి, మోక్షం. అదే పునర్జన్మ న విద్యతే. పునర్జన్మ లేదు. పునర్జన్మ ఎందుకు లేదు? అనుభవించడానికి పుణ్యం లేదు, పాపం లేదు, 2 పోయాయి. ఏమన్నా ఒక్క మాట మీరు ఆలోచించండి. మనం వాళ్ళు చెప్పేస్తారు కదా, శ్రీశైల శిఖరం చూసేస్తే పోయిందే. ఎలా పోతుందండి? 70 ఏళ్ళు చేసిన పాపాలు, కోట్ల జన్మలు చేసిన పాపాలు ఇలా చూసేసి శ్రీశైలం శిఖరం చూసి కిందకి దిగిపెట్టి తప్పని చచ్చిపోయాడు అనుకోండి, అవి మోక్షానికి వెళ్ళిపోతాడా? వీడు ఎలా వెళ్ళిపోతాడు? ఆ చెప్పడానికైనా పోయేదో ప్రమాణం ఉండద్దండి. దీని గురించే స్కాందంలో ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తారు. ఇది మీకు నాకు వస్తాయనే అనుమానాలన్నీ. అందుకే సమస్త సాహిత్యమునకు ఆలవాలం ఎవరంటే పార్వతీ పరమేశ్వరులే. వాళ్ళే అడుగుతారు. మనందరి తరపున జగదంబ కనుక
అమ్మవారు అడుగుతూ ఉంటుంది అయ్యవారిని. పార్వత్యువాచ అన్న తర్వాత అప్పుడు శివుడు చెప్తుంటాడు. అందుకని లోకానికంతటికీ గురువు అయి మహానుభావుడు ఆయన చెప్తుంటాడు. అంతేకాని శివుడు చెప్పేటప్పుడు ఆయనకి పార్వతీదేవికి రాగద్వేషాలు గొడవలు ఇలాంటివి ఉండవు. అది ఒక అర్థం లేని సిద్ధాంతం. మీరు ఆలోచించండి, నేను ఒక విషయం మీకు మనవి చేస్తాను. ఏమంటే ఆడవాళ్ళకి సౌభాగ్యం నిలబడడానికి, పిల్లా పాపలతో సుఖంగా ఉండడానికి శంకర ఏ వ్రతం చేస్తే ఆడవాళ్ళు సుఖంగా ఉంటారో నాకు మనవి చెయ్యండి అందనుకోండి పార్వతీదేవి. వెంటనే శంకరుడు కూర్చుని వరలక్ష్మీ వ్రతం మరో వ్రతం ఒకటి కలదు, ఆ లక్ష్మీదేవిని పూజిస్తే అలా జరుగుతుందని అనుకోండి. మీ మొహం ఇట్లా అడిగినందుకు గొప్పగా చెప్పారులేండి, నా పేరు మీద ఏమి ఉండడం ఏమిటి వ్రతాలు, లక్ష్మీదేవి పేరు మీద ఉంటాయా అని ఆవిడ వెంటనే చిన్నబుచ్చుకుని కోపం వచ్చేసి ఇద్దరు గొడవలు పడిపోయి నానాళ్ళని అయిపోవాలి. వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే చూసి ఆ పులి ఎద్దు కొట్టుకోవాలి. వాళ్ళిద్దరు కొట్టుకున్న తర్వాత వినాయకుడు సుబ్రహ్మణ్యుడు చెరువు పక్క చూసి ఏడు అమ్మా నాన్న కొట్టుకుంటున్నారని ఏడవాలి. కైలాసం అంతా గొడవ అయిపోవాలి. ఎప్పుడన్నా మీరు అలా విన్నారా? లేకపోతే కేనోపాయేన లఘునా అని అడుగుతుంది పార్వతీదేవి. ఓ చిన్న ఉపాయం చెప్పు విష్ణు సహస్రానికి అంటుంది. శ్రీరామ రామ రామేతి అంటాడు ఆయన. అంతేగాని శివ 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 అనమని ఆయన అనడం, రామ 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 అనాలంటాడు. ఇవన్నీ ఏది బోధ చేస్తాయి అంటే ఉన్నది ఒకే తత్వం. ఆ లక్ష్మియే ఈవిడ. నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం మీరు లేస్తే చెప్తున్నారు లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరంలో. మళ్ళీ అల్లరేంటి? అలా ఏముండదు లోకంలో. ఏకోధ్యేయ ఒక్కటే పరమాత్మ అన్ని రూపాలతో ప్రకాశిస్తూ ఉంటుంది, బోధ చేస్తూ ఉంటాడు లోకానికి. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే నేను ఈ సంసారమునందు పడిపోయాను తప్ప శ్రీశైలం రాలేదు. శ్రీశైలం ఎందుకు చెప్పాలి? శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అని ఎందుకు అనాలి అని పార్వతీదేవి మనందరి తరపున శివుణ్ణి అడిగింది. ఏమన్నా అదేమిటండి, శ్రీశైల శిఖరం చూస్తే పాపాలు ఎందుకు పోతాయండి, ఎందుకు పునర్జన్మ ఉండదు అని అడిగింది. పార్వతి, నీకు తెలియని విషయం కాదు, నా శరీరార్థ భాగము నువ్వు, నీకన్నీ తెలుసు. నువ్వు ఎందుకు అడిగావంటే లోకానికి తెలియడం కోసం అడిగావు. నేను నీకు చెప్పినా దీని వలన ప్రయోజనం తక్కువ. లోకానికి నేను మళ్ళీ నీకు ఇదే చెప్పాననుకో, శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని. నమ్మని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇది లోకానికి తెలియచెయ్యడానికి మన ఇద్దరం ఒక పని చేద్దాం, నాతో రా అన్నాడు. వృద్ధ దంపతులై ఇద్దరు శ్రీశైల శిఖరం దగ్గరికి వచ్చారు. అక్కడ ఒక పెద్ద బురదలో దిగబడిపోయేటట్టుగా ఉండేటటువంటి ఒక అడుసు లాంటి దాన్ని సృష్టి చేశాడు శంకరుడు. ఆయన వృద్ధ రూపంలో ఉన్నాడు. అందులో కాలు పెట్టి ముసలాయన పాపం కర్ర పట్టుకుని అలా పెడుతూ గభాలను అందులో పడ్డాడు. ఆ శరీరం అందులో దిగిపోతోంది, ఊబిలోకి మెల్లిమెల్లిగా దిగిపోతోంది. దిగిపోతుంటే శ్రీశైల శిఖర దర్శనం చేసుకుని మెట్లు దిగుతున్నారు భక్తులు. పార్వతీదేవి వృద్ధకాంత రూపంలో కూర్చుని, అమ్మా నా భర్త పెద్దవాడు, నేను వృద్ధురాల్ని, చెయ్యిచ్చి లాగలేను, భర్త ఊబిలో దిగిపోతున్నాడు, ఏమైనా అయిపోతాడేమో భయంగా ఉంది, తల్లి మీలో ఎవరైనా కొంచెం చెయ్యిచ్చి లాగండి అమ్మా ఆయన్ని అంటోంది. అయ్యయ్యో మేము లాగుతామని వెళ్ళబోతున్నారు, ఆగండి, పాపము లేని వారు మాత్రమే ఆయన్ని ముట్టుకోవాలి. పాపం ఉన్నవారు ఎవరైనా ముట్టుకుంటే మాత్రం లేనిపోని ప్రమాదం పట్టుకున్నవాడికి వస్తుంది అనగానే వీళ్ళందరూ అయ్యో నేను చేయకపోయేటమ్మా ఎన్ని పాపాలు చేశానో అని సణుక్కుంటూ వెళ్ళిపోయారు. ఆఖరికి శ్రీశైల శిఖర దర్శనం చేసుకుని జీవిత పర్యంతము వ్యభిచారం చేయడం తప్ప ఇంకోటి తెలియనటువంటి వేశ్య కిందకి దిగుతోంది. ఈ భక్తులందరూ ఈవిడ కూడా వచ్చిందో ఈ శ్రీశైల దర్శనానికి, ఏమన్నా జాగ్రత్త మీ చూపటి తిప్పకండి అని భర్తల్ని జాగ్రత్త చేసుకుంటూ దిగుతున్నారు. ఈవిడ ఒక్కటి నవ్వుకుంటూ దిగుతోంది. ఆవిడ వల్ల వాళ్ళకి ప్రమాదం ఏమో కానీ వాళ్ళ వల్ల ఆవిడకి ప్రమాదం ఏముంది, ఆదాయం తప్ప. అందుకని ఆవిడ సంతోషంగా అందరి మధ్యలో దిగుతోంది. ఈ లోకం ఎలా ఉంటుందో చూడండి, ద్వంద్వములు చిత్రంగా ఉంటాయి. రామకృష్ణ పరమహంస దీని గురించే మాట్లాడతారు. అందుకని దిగిపోతుంది ఆవిడ సంతోషంగా, వీళ్ళు భయంలో ఉన్నారు కానీ ఆవిడ సంతోషంగా ఉంది ఆవిడ. అందుకని ఎందుకు ఏడుస్తున్నా ఉంది ఆవిడ. మా ఆయన దిగబడిపోతున్నాడమ్మా కొంచెం పైకి లాగండి అంటే ఆవిడ నేను లాగుతాను. ఇప్పటి వరకు అందరినీ దింపేయడమే తెలిసి నాకు ఊబిలోకి, ఇవాళ ఒక్కరోజు నేను ఊబిలోంచి ఒకటి లాగుతానంది ఆవిడ. అంటే పార్వతీదేవి అండి అలా లాగడానికి కుదరదు, పాపం లేని వాళ్ళే లాగాలమ్మా అండి. నాకేమున్నాయి, ఇప్పుడే కదా శ్రీశైల శిఖరం చూశాను. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే. మా స్వామి శంకరుడు చెప్పాడు ఈ మాట. ఆయన చెప్పాడంటే అది సత్యం కాబట్టి నేను చూశాను, కాబట్టి నా పాపాలన్నీ పోయాయి, నాకు పునర్జన్మ లేదు, నాకు పాపం లేదు, పుణ్యం లేదు, కాబట్టి నేను కాబట్టి ఎవరికి ఉంది అర్హత, నేను లాగుతానని లాగేసింది. శంకరుడు అన్నాడు, చూశావా పార్వతి, వాళ్ళందరూ చూశారు, అయినా మా పాపాలున్నాయని వాటినే పట్టుకుని వెళ్ళాడు.
పోయాయిరా అన్న వాళ్ళు ఒప్పుకోలేదు, మాకు ఉన్నాయన్నారు వాళ్ళు. ఈవిడ ఒక్కతే ఏమందంటే నాకేం లేవండి. కాబట్టి నేను చెప్పడం కాదు, వాళ్ళకి విశ్వాసం కూడా ప్రధానం. నువ్వు మనిషివిరా, నువ్వు మనిషివిరా, నువ్వు మనిషివిరా అంటే నేను పశువునండి అన్నవాడిని నేనేం చేయగలను ఇంకా. కాబట్టి నేను చెప్పాను పునర్జన్మన విద్యతే, వాడు మాత్రం చూసి కూడా నాకు చాలా పాపాలున్నాయి అన్నాడు. ఇలా నమ్మిన వాడెవడున్నాడో వాడికి మాత్రం పునర్జన్మ లేదు. ఈ వేశ్యని నాలో కలుపుకుంటున్నానని శంకరుడు సాయుధ్య మోక్షం ఇచ్చాడు. కాబట్టి కేవలము భగవంతుని యొక్క మాట విశ్వసించి అలా వెళ్ళి ఇలా శిఖరాన్ని దర్శనం చేస్తే భగవంతుని మాట నమ్మి నీ పాపములన్నీ ప్రక్షాళన అవుతున్నాయి. అలా నువ్వు చూస్తే పొరపాట్ల రికార్డింగ్ అవదేమో పైనని మళ్ళీ అమ్మవారు సాక్షి పెట్టింది, సాక్షి గణపతి. అయ్యా నేను వెళ్ళానండి శ్రీశైలం అని చెప్తే పొరపాటు నువ్వు వెళ్ళలేదో అంటారేమో అని సాక్షి గణపతి కన్న తల్లి విసద్గుణావతి శాంభవి. అంత గొప్ప శక్తి ఉంది కాబట్టి కొడుకు సాక్ష్యానికి కూర్చున్నాడు శ్రీశైలంలో. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం. ప్రతిరోజు వసర సంధ్య వేళలో ఇప్పటికీ సాయంకాలం వేళ పార్వతీ పరమేశ్వరులు దిగేటటువంటి కొండ శ్రీశైలం కొండ. ఇప్పటికీ తొందరగా మనోలయమైపోయేటటువంటి కొండ శ్రీశైలం కొండ. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం. అటువంటి శ్రీశైల క్షేత్రంలో శిఖరం చూస్తే పాపం పోతుందన్నావు. పనికి మారిన వాళ్ళందరితో మాట్లాడా, కానుకలిచ్చా, తిరియా, వాళ్ళతో ఉన్నా, ఎన్నో ఊళ్ళెళ్ళా, వాళ్ళని పిలుచుకొచ్చా, వీళ్ళని పిలుచుకొచ్చా, ఒక్కనాడు శ్రీశైలం మాత్రం రాలేదు. కాబట్టి ఇప్పుడు నా పాపం ఎక్కడుంది? నువ్వు ఎంత సులభుడవో నేనంత దూరం పడిపోయాను నీ దగ్గర నుంచి. నువ్వేమో ఇంకా దిగావు. పోన్లేరా శ్రీశైలం రావాలంటే ఘాట్ రోడ్లో బస్సు జర్నీ కదండి, ఒక రాత్రి అంతా బస్సులో కూర్చోలేమండి, మోకాళ్ళ నొప్పులు. 70 ఏళ్ళు వచ్చే శంకరుడు అన్నాడు పాపం. కానీ ఏం చేస్తాం, ఆ శిఖరం చూద్దామంటే మాకు మోకాళ్ళ నొప్పులు, కూర్చోలేమంతసేపు బస్సులో. ఏదో ట్రైన్ అయితే టాయిలెట్లు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, షుగరు, 2 గంటలకు ఒకసారి ఏదో ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఎక్కడ కూర్చోగలనండి, కూర్చోలేని, ఏం చెయ్యం, శ్రీశైలం వెళ్ళలేం. పోన్లేరా ఈశ్వరుడు అన్నాడు, అలా రాలేవా, శ్రీశైలం రాలేవా, మనస్సులో శిఖరాన్ని చూసి నందిలోంచి చూడలేవా? మీరు ఎంత నాకు చేతగాలంటే ఆయన ఇంకో మెట్టు దిగుతున్నాడు. ఆయన దిగుతున్న క్రమాన్ని చెప్తున్నాడు ధూర్జటి. ఇప్పుడు బాధపడిపోతున్నాడు, ఎంత దిగావు, నేను ఏమి చూడలేదు శంకర. శ్రీశైలేషు భజింతునో అభవు కాంచీనాదు సేవింతునో. అక్కడైతే శిఖరం చూడాలి, కొండ ఎక్కాలి, కొండ మీద మళ్ళీ మెట్లు ఎక్కాలి, ఆ నంది దగ్గరికి వెళ్ళాలి, నువ్వులు పొయ్యాలి, తిప్పాలి, 2 శృంగముల మీద చేతులు వెయ్యాలి, అవయవం పట్టుకోవాలి, మనస్సుతో శిఖరం చూడాలి, పెద్ద గాలి వేస్తుంటుంది, పడిపోకుండా జాగ్రత్తగా కిందకి దిగాలి, చేతికర్ర ఉండాలి, ఎవరో చెయ్యి ఎత్తుకోవాలి. ఇవన్నీ కుదరలా? పోలేరా నేనే దిగి వచ్చేస్తాను, కొండొద్దు, శిఖరం వద్దు, నంది వద్దు, ఏమీ వద్దు, నువ్వు ఇలా వచ్చి అలా గుళ్ళో దిగి 4 అడుగులు వేసి ఇలా చూడు, నేను అలా కనపడతాను నీకు. మనస్సుతో చూడలేనంటున్నావుగా శ్రీశైల శిఖరాన్ని. నువ్వు ఇలా చూడగానే నీ మనస్సు ముప్పిలుకునే రూపంలో నేను నిల్చుంటాను, పోనీ చూస్తావా? ఎక్కడి నిల్చున్నాడు? కాంచి యందు ఏకాంబరేశ్వరుడై నిల్చున్నాడు. ఏకాంబరేశ్వరుడు అంటే ఆ మామిడి చెట్టు యొక్క వయస్సు ఎవ్వరికీ తెలియదు. అంత గొప్ప చెట్టు దక్షిణ భారతమునందు ఏకాంబరేశ్వరుడే. అక్కడికి నీకేమిటి? 7 మోక్షపురాలను ఉన్నాయి మనకి. అయోధ్య, మధుర, మాయా, కాంచి, కాశీ, కాంచి, అవంతిక. వీటిలో పురీ, ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయకాః. ఈ పట్టణంలోకి ప్రవేశిస్తే మోక్షం ఇచ్చేస్తానన్నాడు శంకరుడు. చిత్రం ఏమిటంటే 6 పట్టణాలు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కంచి. ఇంకొక దాన్ని మోక్షపురి అని పిలవరు. ప్రవేశించినంత మాత్రం చేత మోక్షం ఇచ్చేదిగా పురాణముల చేత కీర్తింపబడినటువంటి పట్టణం కంచి ఒక్కటే. కాబట్టి ఇప్పుడు నువ్వు శిఖరాలు ఎక్కక్కర్లేదు, నంది శృంగంలోంచి చూడక్కర్లేదు, ఇలా దిగి ఆ ఊళ్ళోకి రా అంతే. నువ్వు 7 మోక్షపురాల్లో దాంట్లోకి వచ్చావని నీకు ఇచ్చేస్తాం మోక్షం. వచ్చేస్తే ఊళ్ళోకి వస్తాను కానండి, తీరా వచ్చిన తర్వాత వెంటనే ఏం గుర్తొస్తుందంటే టాబ్లెట్లు వేసుకోవాలి, మంచి హోటల్ ఎక్కడ ఉంటుందండి అని అడగాలి. కాబట్టి మనకి దేవాలయ దర్శనం ఎప్పుడు అంటే మంచి టిఫిన్కి భోజనానికి మధ్యలో, క్షేత్రంలో కూడా. అంతేగాని దేవాలయం తర్వాత ఏది దొరికితే తిందాలేందన్న కాన్సెప్ట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి శంకర వస్తే కంచిలో
వస్తాను, కానీ ఒకసారి నిన్ను ఎలాగో అలా చూడాలి కదా, శ్రీశైలంలా కాకుండా ఏమైనా కన్సెషన్స్ ఉన్నాయా కంచిలో అంటే శంకరుడు అన్నాడు, అక్కడ నువ్వు శిఖరాలు ఎక్కకు, నందిలోకి వెళ్ళకు, ఏం వెళ్ళక అలా గుడి వెనక్కిరా, వస్తే 4 పెద్ద పెద్ద కొమ్మలు ఉంటాయి, అంతంత వ్యాప్తి చెందుతాయి. ఇప్పుడు ఒకటే కొమ్మ అనుకోండి, 4 కొమ్మలు, 4 కొమ్మలకి 4 రకాల రుచులతో మామిడి పళ్ళు ఉంటాయి. ఈ 4 కొమ్మలు ఏమిటో తెలుసా? 4 వేదాలు. ఈ 4 వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా? నాలో నుంచి వచ్చాయి. నేనే దాని యొక్క మూలాన్ని. నువ్వు ఏమీ చెయ్యకు, ఇలా నిలబడు, ఇలా చాలు. ఆ చెట్టు కదులుతుంటుంది కదా, కదులుతున్నప్పుడు నీకు భావన ఉంటే ప్రాతస్వరామి పరమేశ్వర బాహుదండాన్ ఖత్వాంగశూల హరినాహ పినాకయుక్తాన్ గౌరీ కపోలకు చరంజిత పత్ర రేఖాన్ సవర్ణ కంకణ మణిద్యుతి భాసమానాం. నా తండ్రి యొక్క చేతులు కదులుతున్నప్పుడు కంకణముల యొక్క కనకన భావములని దర్శనించి, నా పాదములు దర్శనించి, పోనివేం నీకు చేత కాకపోతే చెట్టు అంత చూసి ఇలా, ఆ కదులుతున్న చెట్టులో నేనున్నాను, నా కదలికలు ఉన్నాయి, నేను అక్కడ కదలిక లేకుండా నేను చెట్టుగా కదులుతూ దర్శనమిస్తాను, ఒక్కసారి చూడు నీకు మోక్షం ఇచ్చేస్తాను. అక్కడ నన్ను వచ్చి నువ్వు తప్పు పలికేసినా పర్వాలేదు, ఏకాంబరేశ్వరుడు అను పర్వాలేదు, ఏకాంబరేశ్వరుడు అను పర్వాలేదు, ఏకాంబరేశ్వరుడు అను పర్వాలేదు. ఇది చిత్రం. కంచి వెళ్ళిన వాళ్ళకి అదృష్టం ఏమిటో తెలుసా అండి? మీరు ఒక చోట మల్లికార్జునుడు ఎలా రాయాలండి అని అన్నారు అనుకోని పోయింది, మల్లికార్జునుడు అనాలి. ఏకాంబరేశ్వరుడి దగ్గరికి వెళ్ళి మీరు ఏకాంబరేశ్వరుడు అన్నారు అనుకోండి, కరెక్టే. ఎందుకంటే ఒకే మామిడి చెట్టు నుంచి వచ్చేటటువంటి పళ్ళు, ఒక్క మామిడి చెట్టు రూపంలో ఉన్నవాడు ఈశ్వరుడి చెట్టుతో పోలుస్తూ ఉంటుంది ఎప్పుడు పురాణం. అందుకే రామాయణంలో కూడా కిష్కింధకాండలో తార వాలితో చెప్తుంది, నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆప్తానాం సంశ్రయిస్తేవి యశస్సైకభాజనం అంటుంది. భగవంతుడు చెట్టు లాంటి వాడు, ఎవరు తన దగ్గరికి వస్తారో వాళ్ళకి నీడనిచ్చేస్తాడంతే. అంతేగాని నువ్వు అక్కడ ఉంటే రమ్మంటే రాజు చెట్టు. కాబట్టి ఈశ్వరుడు చెట్టు లాంటి వాడు. ఏకాంబరీశ్వరుడు మామిడి చెట్టు రూపమునందున్నవాడు అయిపోయింది. భగవంతుడు నామని చెప్పేసావు మోక్షపురికి. పొరపాటు పలికానేమో అనుకుని ఏకాంబరీశ్వరుడు అన్నావు, అయినా ఓకే. ఎందుకని? కంబ అన్న మాట చేత కొయ్య చెట్టు, ఒక చెట్టు రూపంలో ఉన్నవాడు, అది మామిడి చెట్టు అని చెప్పక్కర్లా, ఒక చెట్టు రూపంలో ఉన్నవాడు అయినా కరెక్టే. కాదు, ఏకాంబరీశ్వరుడు అంబరముగా ఆకాశములా అంతటా వ్యాపించి ఉన్నవాడు, అప్పుడు కరెక్టే. నువ్వు ఎలా పలికే అది నా పేరే అని చెప్పి ఒప్పేసుకుని నీకు మోక్షం ఇచ్చేయడానికి రాసేస్తాను ఖాతాలో. కాబట్టి ఇప్పుడు శ్రీశైలం కన్నా దిగిపోయాడైనా పోన్లేరా, శ్రీశైలం కొండకి రాలేవు, ఘాట్ రోడ్ ఎక్కలేవు, శిఖరం ఎక్కలేవు, పోను చెట్టును చూస్తావా, ఇచ్చేస్తాను మోక్షం. వచ్చి ఇలా అంటావా నువ్వు? నాకు అన్నం రాదండి, ఏకాంబరేశ్వరుడు ఏంటంటే అంత పేరు పెట్టుకున్నారు అనకు. పోనీ నువ్వు తప్పు పలికే ఏకాంబరేశ్వరుడని నా పేరే, ఏకాంబరేశ్వరుడనే నా పేరే, ఏకాంబరేశ్వరుడనే నా పేరే. నువ్వు ఎలానే నన్నే మనం రాసేసుకుని నీకు మోక్షం ఇచ్చేస్తాను. అయినా రాలేదు స్వామి నేను నీ దగ్గరికి, కంచి రాలేదు. వియ్యాల వారిని బొట్టెట్టి పిలవడానికి 50 మాటలు వెళ్ళావు, దెబ్బలాడతారు. అల్లుడు గారి ఇంటికి 70 మాటలు వెళ్ళావు, కోడల దగ్గరికి 30 మాటలు వెళ్ళావు, బంధువుల ఇంటికి చీ అనేదాకా వెళ్ళావు. ఏమీ తోటలు స్నేహితుడింటికి వెళ్ళిపోతావు, అర్థం ఉండదు. కొంతమందిని చూడండి, ఎక్కడికో వెళ్తారు, ఏం చేశారండి అక్కడికి, వారం రోజులు ఫ్రెండ్స్ ఉన్నారండి, అందరి ఇళ్లలో ఉన్నా ఉంటారు. వారికి పొమ్మంటారు ఏది వచ్చిన తర్వాత, ఏదో బాధో కష్టమో సుఖమో, సరేనండి రండి మేస్తారు భోజనం చేద్దరుగాని అంటాడు, పెడతారు చేస్తారు. కానీ ఎందుకు నువ్వు అక్కడికి వెళ్ళిపోయి ఆ భోజనాలు అవన్నీ అలా కంచి వెళ్ళావు ఎప్పుడన్నా? ఓసారి 4 రోజులు కంచి వెళ్ళిపోయి నా భార్యతో కలిసి కూర్చుని రోజు కంచిలో ఉన్న దేవాలయాలన్నీ చూసి 3 రోజులు ప్రతిరోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మామిడి చెట్టు దర్శనం చేసుకోవడానికి నేను వెడుతున్నానండి కంచి అని ఎప్పుడన్నా వెళ్ళావా? ఫ్రెండ్స్ని చూడడానికి వెళ్ళిపోతాడు ఎక్కడికో. ఎందుకది? నేను వెళ్ళలేదు శంకర, ఇలా అసలు నాకు ఆలోచన రాలేదు, నువ్వు నా కోసం ఇంత కిందకి దిగావన్న ఆలోచన నాకు లేదు. పోని ఇప్పుడు నేను కంచి వచ్చినా, కంచి లోపలికి వచ్చినా అక్కడ ఆ భావనతో నేను ఉంటాను. తీరా నాకు ఎంత చెరుపు మరుపు వచ్చేసిందంటే నన్ను బలవంతంగా కంచి తీసుకొచ్చి ఎవరో మామిడి చెట్టు కింద నించోబెట్టినారు. రావి చెట్టు ఏమిట్రా తన కళ్ళజోళ్ళు వచ్చి, కాదు తాత ఏకాంబరేశ్వరుడు మామిడి చెట్టు అంటే ఉరే రెక్కలేస్తాయి పక్షులు అంటారు. అప్పుడు కూడా నా మనస్సు నిలబడదు, పాడు చేసేసావు నువ్వు దాన్ని. ఈశ్వరుడు నీకు మంచి మనస్సు ఇచ్చాడు పుట్టుక చేత, నువ్వు దానికి వేశావు శీలం శీల నచ్చినట్లు సగితే దాన్ని నాశనం చేసి కూర్చోబెట్టావు. కాబట్టి ఇప్పుడు అది నిలబడది, అయిపోయింది వయస్సు. ఇప్పుడు నీకు ఎక్కడికి తీసుకెళ్ళినా అక్కర్లేని మాటలే గుర్తొస్తాయి. నువ్వు విన్నది కానీ నువ్వు చూసింది కానీ నీకు స్ఫురణలో ఉండదు అసలు. ఎందుకని నీ మనసుకు అలవాటు చూసి అలా వెళ్ళిపోవడం.
కాబట్టి ఇప్పుడు ఎలా మరి అంటే ఇంకో మెట్టు దిగిపోయాడు. పోన్లేరా నీకు అవేం కుదరవా, నీ మనస్సు నిలబడదా, ఆ చెట్టు కూడా కనబడదా నీకు, ఒకవేళ మీ మనవడో మీ కొడుకో నోడు అడిచినా కూడా నీకు అది గుర్తుపట్టలేవా, కంచిలో ఉన్నామని కూడా నీకు అసలు స్ఫురణలో లేదా అంటే ఇవన్నీ దీన్ని బట్టి ఏమర్థమైపోతుంది, నువ్వు వెళ్ళిపోయే టైం వచ్చేసింది. ఇంక ఇప్పుడు నిన్ను ఎవరో భరిస్తారు, ఇంకా వాళ్ళు అడిచినా నీకు వినపడదు. రామకృష్ణ పరమహంస చెప్తుండేవారు, దాచుకోవడం తప్ప ఇలా పెట్టడం చేత కానటువంటి వర్తకుడికి ఒక భార్య ఉండేది, ఆవిడ మహాదాత. పాపం ఆవిడతో ఏమీ చేయించేవాడు కాదు. ఈయన మరణశయ్య మీద పడుకుని ఉన్నాడు, ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే ఆవిడకి జాలేసింది, అయ్యో ఏమీ చేయలేకపోయానని ఏడుస్తున్నాడేమో అని భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరేం దానం చేయలేదు, ధర్మం చేయలేదు, ఒక్క పుణ్యకార్యం చేయలేదు, ఎప్పుడూ దాచడం తప్ప, అదిగో కొడుకులు కోడళ్ళు లోపల గదిలో మాట్లాడుకుంటున్నారు, ఎవరేం పుచ్చుకుందామని, చూశారా ఎందుకు వచ్చింది ఈ సంపద, ఇప్పుడు ఏడుస్తున్నారు. ఎంత బాధగా ఉందో నాకు, ఫోన్లేండి ఏం బెంగెట్టుకోకండి, నారాయణ నారాయణ అనుకుంటూ ఉండండి, అది మిమ్మల్ని రక్షిస్తుందండి. ఆయన అన్నాడు ఓపికంతా కూడా తీసుకుని, నేను అందుకు ఏడవట్లేదే, ఆ దీపపు కుందులో అంత నూనె ఎందుకు పోశారు, అంత అవసరమా, అందుకే అడుగుతున్నాను అన్నాడు. ఇవెవరు రక్షిస్తారు అండి, అప్పుడు కూడా రక్షిస్తానన్న వాడు ఉన్నాడు, ఎవరో తెలుసా అండి, శివుడు. పోనీ ఇంక నీకు అన్ని సంధిబంధములు ఊడిపోతున్నా, ప్రాణోత్క్రమణం అయిపోతున్నా, నీ బుర్ర దేని మీద నిలబడదా, కాశీ వచ్చేసి అక్కడ చచ్చిపోతారు. ఇక నీ మనస్సు దేని మీద నిలబడదంటున్నావు కదా, కాశీ వచ్చేసి కాశీలో చచ్చిపో అంటే ఆత్మహత్య చేసేసుకోమని కాదు, అక్కడికి వచ్చి కూర్చో, ప్రాణాలు పోతుంటాయి. అప్పుడు నేనేం చేస్తానో తెలుసా, నేను ప్రతిజ్ఞోడు చేశాను, కాశీలో ఏ ప్రాణం విడిచిపెట్టేటప్పుడైనా నేను దాని కుడి చెవిలోకి వెళ్ళి తారక మంత్రోపదేశం చేస్తాను, నానామమే చెప్పిస్తాను చెవిలోకి వెళ్ళి. అది నేను చెప్తుండగా వింటుంటుంది. కాబట్టి శంకరుడికి ఒక లక్షణం ఉంటుంది, సుగంధిం పుష్టివర్ధనం. ఆయన వచ్చాడది గుర్తు ఏమిటంటే గొప్ప సుగంధం వస్తుంది, మంచి సువాసన గుమ్మెత్తిపోయేటట్టు వచ్చి కుడి చెవిలో తారకం చెప్తాడు. ఆ తారకం ఉపదేశం అవుతుండగా ప్రాణోత్క్రమణం అవుతుంది. రామకృష్ణ పరమహంస ఇది నిజమేనా అని అనుమానం వచ్చింది. కాశీలో చీమలు చచ్చిపోతాయి, కుక్కలు చచ్చిపోతాయి, పందులు చచ్చిపోతాయి కదా, అన్నిటికీ శివుడు చెప్తాడా తారకం అని. ఆయన ఒకసారి ధ్యానంలోకి వెళ్ళి కాశీపట్టణ దర్శనం చేశారు. దర్శనం చేస్తే వెళ్ళిపోతున్న ప్రతి ప్రాణి కుడిచివిని పైకెత్తుతున్నట్టు ఆ కుడిచివి పైకి నిక్కబొడుచుకుని ఉండగా విభూతి అలంకృతమై మిరిసిపోతూ మూడవ కన్ను బొట్టుగా కనపడుతుండగా జటాజూటంతో త్రిశూలాన్ని ఎడంచేత్తో పట్టుకుని పోతున్న ప్రాణి కుడిచివి తన చేత్తో పట్టుకుని తారకం చెప్తున్నటువంటి శివుడు కోట్ల రూపాలతో కాశీలో దర్శనమిచ్చాడు. ఆయనకి పొంగిపోయి నమస్కరించారు రామకృష్ణ పరమహంస. కాబట్టి చచ్చిపోతున్నా కూడా నీకు నిలబడదా, కాశీలా ఇచ్చేస్తానన్నావు. అది కుదరదు, ఈ ఊళ్ళో కూతుళ్ళు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, అక్కడికి వచ్చి ఎలా పోగొట్టేస్తాను ప్రాణాలు, అలా కుదరదయ్యా అంటావా? ఈ వరవడి, ఇది ఆర్తి. అయ్యయ్యో ఎంత దిగిపోయావు శంకరా మా కోసం. కానీ నువ్వు ఎంత దగ్గరికి వస్తుంటే అంత దూరం మేము పోయాం. అస్తమానం ఇలా మా ఇంటికి వచ్చి వేళ్ళు విరిచే వాళ్ళందరి చుట్టూ తిరిగాం. వాళ్ళకి ఫోన్లు, వాళ్ళకి సెల్ ఫోన్లు, వాళ్ళ ఇంటి చుట్టూ తిరగడం, బంధుత్వాలు, ప్రేమలు, దెబ్బలాట్లు, గొడవలు, అల్లర్లు, కామెడీ ఫోటోలు, ఏంటి ఇబ్బందులు. దానికి 600 చీర కొన్నారు, నాకు 590 చీరలే కొన్నారు, మూతులు 3 వంకర్లు, అల్లర్లు, ఇన్ని పడ్డాను. వీళ్ళందరి చుట్టూ తిరిగాను 1000 మాటలు. ఇంత దిగిరికి వస్తున్న నీవేపు మాత్రం ఇలా చూడలేదు. ఏం ప్రారంభం శంకరానది. కాబట్టి శ్రీశైలేషు భజింతునో అభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు పలోభోజనో మహాకాళేషు పూజింతునో. మహాకాళేశ్వరుణ్ణి ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇందులో గమ్మత్తుంది. ఇప్పుడు నేను మహాకాళేశ్వర క్షేత్రం గురించి నేను చెప్తూ మొదలు పెడితే ఇప్పుడు జ్యోతిర్లింగ దర్శనాలన్నీ ప్రారంభమైపోతాయి, ఇబ్బంది కనుక మీతో ఒక్క మాట ప్రస్తావన చేస్తే ప్రయత్నం చేస్తాను. మహాకాళేషు పూజింతును అంటే కాళేశ్వర క్షేత్రమునందు ఈశ్వరుడు కాలము ఈశ్వర రూపాన్ని పొందింది. ఎందుకు పొందింది అంటే వేదప్రియుడు అనబడేటటువంటి విప్రుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి 9 సంతానం. వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా అంత గమ్మత్తుగానే ఉంటాయి. వాళ్ళు 9 కూడా ధర్మ మార్గంలో శంకరుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు. దూషణుడు అని ఒక రాక్షసుడు ఆ పక్కనే కొండ మీద ఉండేవాడు.
రాక్షసుడు అంటే ఏమిటంటే భగవద్భక్తిలో ఉన్నవాడంటే ఇష్టపడదు, వాడిని నిగ్రహిస్తూ ఉండడం, ఇబ్బంది పెడుతూ ఉండడం, అరుస్తూ ఉండడం, కేకలేస్తూ ఉండడం. కాబట్టి ఈయన భగవన్ మార్గంలో ఎందుకుంటాడు అని ఆయన యుద్ధానికి వచ్చాడు వీళ్ళ మీదకి. ఆయన యుద్ధానికి వస్తే వాడితో గొడవపడడం, వాడితో వాదించడం, వాడితో మాట్లాడడం, మాకెందుకు వచ్చిన గొడవ ఇదంతా అని వీళ్ళు హాయిగా శివ పూజ చేసుకుంటూ ఉండిపోయారు. వాడికి కోపం వచ్చింది, ఇదేంటి వాళ్ళు అలా శివ పూజ చేస్తారు, నేను యుద్ధానికి వస్తే కొట్టండి, చంపండి, నరకండి అని అరిచాడు, లేస్తారేమో అని. వాళ్ళు కొడితే చంపితే నరిగితే చేసుకో, మేము శివ పూజ చేసుకుంటాం, మేము అల్లరపడం, నీతో మాట్లాడదాం, మాకు టైం చేస్తేనే వాళ్ళు పూజ చేసుకుంటున్నారు. వీళ్ళు అమాంతం కత్తులుచ్చుకుని వాళ్ళ మీద పడ్డారు. పడేటప్పటికి ప్రహ్లాదోపాఖ్యానం మీరు చూశారుగా, అన్ని ఇలాగే ఉంటాయి భక్తుల చరిత్రలో. అక్కడ గొయ్యి ఉంది, ఆ గోతిలోంచి కాలము ఈశ్వర రూపంగా పైకొచ్చింది. కాలము ఈశ్వర రూపంగా పైకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ రాక్షసులందరినీ కేవలము తన తీవ్రమైన దృక్కుల చేత బూడిద కింద చేసేశాడు స్వామి. కాబట్టి ఇప్పుడు ధర్మ విరుద్ధమైనటువంటి మార్గంలో, భగవంతుడు చెప్పిన మార్గంలో నడవకుండా భగవన్ విముఖులై భగవంతుణ్ణి దూషిస్తూ పనికి మారిన వాళ్ళని పొగుడుతూ జీవితం అంతా గడిపాడు. ఇప్పటి వరకు దేవుడికి చేరువవ్వలేదు. ఒక్కటే పొరపాటు, ఇందులో ఈశ్వర దూషణ కూడా ఉంది. రెండో ప్రయత్నం ఏమిటి? ఈశ్వర దూషణ అంటే నా అంత వాడిని నేను, ఏది చేసినా ఈ ఇల్లు నేనే కట్టానండి, ఈ అమ్మాయిని నేనే కన్నానండి, వీడు మా అబ్బాయి నేనే కన్నాను, వాడికి అన్ని తెలివితేటలు నాదే, వాడికి అంత ఉద్యోగం ఎలా వచ్చింది అనుకుంటున్నారా? ఎప్పటికప్పుడు నేను చెప్తుంటాను, ఇప్పటికీ మా అబ్బాయిని నేనే గైడ్ చేస్తుంటాను. వాడు పొద్దున్న లేవగానే నా కాళ్ళకి నమస్కారం చేసి వెళ్తాడు, మంచిదే, నేను కాదన్నా. కానీ ఇదేంటి ఈ ఆభిజాత్యం ఎందుకు? ఈ ఆభిజాత్యంతో నువ్వు ఈశ్వరుడు నీకు ఇచ్చిన సమస్తాన్ని నీదిగా చెప్పుకున్నావు, ఈశ్వరుడు పేరు ఎత్తలేదు. ఎవరైనా వచ్చి కాదండి అది భగవదనుగ్రహం అంటే, ఏమిటండి ఈశ్వరుడు, నాకన్నా ఏంటి, ఎంత కష్టపడ్డాను ఈశ్వరుడు అంటారేంటి అన్నాడు. ఈశ్వర నింద చేశాడు, దూషణుడయ్యాడు, ఈశ్వర భక్తుడు కాలేదు. కాబట్టి ఈశ్వరుడు ఏం చెయ్యగలడు? ఘోరరూపుడు కాగలడు. అందుకే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మన సంప్రదాయమునందు సనాతన ధర్మమునందు భగవంతుడికే ఘోర రూపం ఉంటుంది, భగవంతుడికే అఘోర రూపం ఉంటుంది. వెంకటేశ్వరుడు అంతటి ప్రసన్నమూర్తి, కానీ అంతటి వెంకటేశ్వరుడు రాక్షస సంహారం చేయవలసి వస్తే సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టి రాక్షస సంహారం చేశారు. సుదర్శనం కొట్టుకున్న కొండ ఇప్పటికీ ఉంది ముద్రబడి వెంకటాచలంలో. ఉగ్ర వెంకటేశ్వరుడి పేరుతో వెంకటేశ్వరుడి యొక్క సన్నిధిలో ఉన్నాడు ఇప్పటికీ. ఎప్పుడైనా పొరపాట్ల సూర్యకిరణములు పడే లోపల బయటకు వచ్చి వెళ్ళిపోతాడు. ఏడాదికి ఒకసారి సూర్యకిరణాలు పడుతుండగా బయటకు వస్తే తిరుమల కొండలు అంటుకున్నాయి ఒకసారి. కాబట్టి ఉగ్ర వెంకటేశ్వరుడిగా ఉన్నాడా లేడా? ఇంత ప్రసన్న వెంకటేశ్వరుడు లోకములన్నింటినీ నిలబెట్టి స్థితికారుడై మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. అంతటి చల్లటి మూర్తి, అంతటి మహానుభావుడు నారసింహుడయ్యాడా లేడా ఒకనాడు? భయంకరమైన రూపంతో వస్తే లక్ష్మీదేవి పక్కన చేరలేకపోయింది. ఘోర స్వరూపం ఉందా లేదా? ఘోర అఘోర రెండు ఆయనకే ఉంటాయి. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః అంటారు. ఆయనే నువ్వు పెచ్చ వేషాలేసి ఈశ్వరుడిచ్చినటువంటి నోటిని భగవంతుని యొక్క దూషణకి ఉపయోగిస్తే లేడని అనుకోకు, లెక్క పెట్టేవాడు ఇక్కడ ఉన్నాడు, వాడు చూస్తాడు, వాడు ఇవ్వవలసిన సమయం వాడికి వస్తుంది, ఇప్పుడు కాదు, ఉత్తర జన్మలలో రాస్తాడు. ఏమవుతుంది? అపమృత్యు దోషం వచ్చి పడిపోతుంది. అనుభవించినప్పుడు తెలుస్తుంది దాని బాధ ఏమిటో. ఇలా పెళ్ళవుతుంది, చక్కటి కొడుకు పుడతాడు, చక్కటి కూతురు పుడుతుంది, మంచి సంతోషంగా ఉంటుంది ఇల్లు. నేను ఎన్ని కుటుంబాలు చూశానో, ఏమిటో ఈ మధ్య కొంచెం గొంతులో నొప్పిగా ఉందండి అంటాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాడు, ఉండడండి 10-15 రోజుల కన్నా ఉండడు, క్యాన్సర్ అంటాడు. మొన్న చూసాం మా ముత్యాల సత్యనారాయణ ఇంటి దగ్గర. ఎన్నో అపమృత్యువు అంటే రాకూడని స్థితిలో వచ్చేస్తోంది మృత్యువు. ఎందుకని? దూషణ యొక్క ఫలితము. పోని ఊరికే ఊరుకున్నావా? ప్రయత్నపూర్వకంగా ఈశ్వరుణ్ణి దూషించడం మొదలుపెట్టావు. ఏమవుతుంది? ఈ ఫలితం ఉత్తర జన్మలలో చూపిస్తుంది, అపమృత్యు దోషంగా వస్తుంది. ఈ అపమృత్యు దోషం పోవడానికే అందుకే మహాకాళేశ్వరం వెళ్ళిన వాడికి స్వప్నంలో కూడా దుఃఖం లేదన్నారు.
ఒక్కసారి వెళ్ళి నమస్కారం చేస్తే మహానుభావుడికి ఆ చేసిన దూషణ ఫలితాన్ని కూడా తీసేస్తానని మహాకాళేశ్వరుడై కూర్చున్నాడు. అందుకే ఒక పిల్లవాడు ఆడుకుంటున్నటువంటి శివలింగాన్ని తల్లి విసిరేస్తే అందులోంచి ఆవిర్భవించాడు. దేవాలయం కూడా అలాగే నిర్మింపబడింది ఆయనకి. అంత గొప్ప క్షేత్రం మహాకాళేశ్వరం. నేను నిన్ను స్తుతి చేయకపోతే ఊరికినే నిన్ను దూషణ చేశాను, ఈ దూషణ యొక్క పాపాన్ని కూడా తీసేయడానికి సిద్ధంగా నిలబడ్డావు మహాకాళేశ్వరుడవై, అయినా నేను రాలేదు. ఏం నా ప్రారంభం శంకర? నన్ను తిట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తిడతారని నాకు తెలుసు. నన్ను తిట్టడమే వాళ్ళ పని. వాళ్ళు బంధుత్వం అన్న పేరు పెట్టుకుని ఎప్పుడు ఏదో చేయలేదని వాళ్ళు నన్ను తిడుతూనే ఉంటారు. నేను ఈ మాటలు ఎందుకు అంటున్నానో తెలుసండి, ఒక్కసారి అంత పరిశీలన చేయండి. ఇలాంటి బంధుత్వాలు లేని వాళ్ళు ఉన్నారన్న వాళ్ళు చూపించండి నాకు. ఎప్పుడు ఎవరో ఏదో చేయలేదని తిట్టేవాళ్ళే బంధువుల్లో. కడుపున పుట్టినటువంటి బిడ్డలు ఇంకా ఏదో ఇవ్వలేదని ఏడ్చేవాళ్ళే. ఎప్పుడు ఇంకా ఇదేదో చేయలేదు, మా దగ్గరికి వచ్చి ఇది చేయొచ్చు కదా, మాకు అది చేయొచ్చు కదా, మాకు అది చేయలేదు, మాకు ఇది చేయలేదు. అయ్యో వాడు ఎలా ఉద్ధరింపబడతాడు, వాడు ఎప్పుడు వాడు సంస్కరించుకుంటాడు, వాడు భగవన్మార్గంలో ఉన్నాడు చక్కగాను. నాన్నగారు ఒక్క కుటుంబం అండి నేను చూసింది, ఒకే ఒక్క కుటుంబం నేను చూసింది. 4 కొడుకులు, స్కూల్ మాస్టర్, ఎలిమెంటరీ స్కూల్లో టీచర్. నేను ఒకసారి మా అమ్మగారిని రాజమండ్రి పుష్కరాలకు స్నానం చేయిద్దామని తీసుకెళ్ళాను. అప్పటికి మా తల్లి పెద్దదైపోయింది, నడవలేకపోయేది మహాతల్లి. చెయ్యి పట్టుకుని ఆవిడ తీసుకెళ్లి కృష్ణా పుష్కరాల్లో స్నానం చేయించి ఒడ్డున కూర్చోబెట్టి, ఆ అమ్మ ఒళ్ళు తుడుచుకోమ్మా అని నేను అక్కడ నిలబడి ఏదో మా అమ్మతో చిన్న పుణ్యకార్యం ఏదైనా చేయిద్దామని చూస్తున్నాను. చూస్తుండగా ఒక తండ్రి గారు 4 కొడుకులతో, స్ఫురద్రూపులైన 4 కొడుకులతో కూర్చుని సంధ్యావందనం చేసుకుంటున్నాడు ఆ కృష్ణానది ఒడ్డున. నాకు ఆ 5గురిని చూస్తే ఎంతో సంతోషం వేసి, 4 కోడళ్ళు, అత్తగారు, వాళ్ళు పట్టు చీరలు కట్టుకుని చక్కగా అక్కడ నిలబడి ఉన్నారు. నేను వెళ్ళి, అయ్యా నేను మా అమ్మగారిని పుష్కరాలకు తీసుకొచ్చాను, మిమ్మల్ని చూస్తే ఎందుకో చాలా సంతోషం కలిగింది, తమరెవరో తెలుసుకోవచ్చా అన్నాను. అంటే యజ్ఞోపవీతాలకి చిన్న చిక్కుముడి కూడా లేదు. నాకు ఆ సంస్కారం చూస్తే సంతోషం వేసింది. బ్రాహ్మణుడు బనీం తీసేటప్పటికీ యజ్ఞోపవీతం చెప్పేస్తుంది ఎంత సంస్కార బలం ఉన్నవాడు. కాబట్టి చూసేసరికి ఆయన అన్నారు, నేను స్కూల్ మాస్టర్ చేశానండి, పిల్లల్ని ఏదో నా శక్తి కొలది వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించాను నా కర్తవ్యంగా. భగవంతుడి అనుగ్రహం, వారు వృద్ధిలోకి వచ్చారు. వృద్ధిలోకి వచ్చి వాళ్ళ అందరూ పెద్ద పెద్ద స్థితులలో ఉన్నారండి. వీడేదో ఐఏఎస్, వీడో జిల్లా కలెక్టర్, వీడేదో చదువుకున్నాడు పెద్ద ఇంజనీరు, వీడేదో చదువుకున్నాడు ఇది, అందరూ వేల మీద సంపాదిస్తున్నారు. అంటే ఏదో నాకు చాలా వారితో అనుబంధం కలిగింది. మాటల మధ్యలో నాకు ఒక విషయం తెలిసి నేను ఆశ్చర్యపోయాను. ఆ తండ్రి గారికి వాళ్ళు చిన్నప్పుడు ఆయన పనిచేసినటువంటి ఎలిమెంటరీ స్కూల్లో పనిచేసిన ఊళ్ళో ఆయన పెంకుటిల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఊరు పెరిగింది, మంచి రేట్ వచ్చింది. ఆ ఇల్లు అమ్మేసి 4 కొడుకులకి సమానంగా డబ్బిచ్చేస్తానరా, పెద్దవాడిని అయిపోయాను, నాకేమి లోటు, నాన్నగారు అమ్మ నా దగ్గర ఉంటారంటే నా దగ్గర ఉండాలని పోటీలు పడుతున్న కొడుకులు ఇచ్చేస్తారంటే ఆ 4 ఆ రోజున కృష్ణలో స్నానం చేసి అన్నారు, నాన్నగారు పుష్కర స్నానం చేసిన తర్వాత కృష్ణానది ఒడ్డున నిలబడి మీ చేత మేము ఈ పని చేయిద్దామని చెప్పలేదు. మనం ఏ పెంకుటింట్లో మీరు కష్టపడి కట్టి మమ్మల్ని విద్యాబుద్ధులు నేర్పించి పెంచి పెద్ద చేసి ఇంత వాళ్ళని చేశారో, మా రక్తమాంసములు, మా మేధ, మా యశస్సు మీ అధీనములు. మీ తల్లిదండ్రుల్ని దగ్గర ఉండడం మా అదృష్టం. మీరు యథేచ్ఛగా మా 4 దగ్గర సంతోషంగా ఉండొచ్చు. మా 4 పోటీలు పడే వాళ్ళమే కానీ భాగాలు చేసేవాళ్ళం కాదు. మా 4 ఏకగ్రీవంగా ఒక్కటే కోరిక. నిన్న రాత్రి మా భార్యలు మేము కూర్చుని మాట్లాడుకున్నాం. మీకు వచ్చినటువంటి డబ్బు ఎంత ఉన్నదో ఆ ఇల్లు అమ్మితే ఆ డబ్బు అంతంత డబ్బు మళ్ళీ మేము 4 వేస్తాం. దాని మీద 5 లక్షలు వస్తే మేము 4 5 వేస్తాం. ఈ 24 లక్షలు పెట్టి మన పెంకుటిల్లు తీసేసిన చోట స్థలశుద్ధి చేసి మీరు నిరంతర శివార్చన చేసి శివుణ్ణి నమ్ముకుని మీరు చేసుకున్న పూజలు మాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉండి చేసుకుంటున్నాం. ఆ 24 లక్షలతో ఎవరిని అడగకుండా గ్రామానికి ఒక గొప్ప శివాలయం కట్టి ఆ ఆలయ నిర్వహణకి ఫిక్స్డ్ డిపాజిట్ వేసి అర్చకుణ్ణి పెట్టి ట్రస్ట్ అప్పచెప్తాను నాన్నగారు. ఆహా, ఏం అదృష్టవంతుడు అయ్యా, ఇలాంటి 4 కొడుకుల్ని కానీ మహానుభావ అనుకున్నాను. ఎక్కడో ఉంటాయి అలాంటి కుటుంబాలు. కాబట్టి నింద చేసే వాళ్ళని తిట్టే వాళ్ళ దగ్గరికి అలా తిరుగుతూనే ఉన్నాను, ఇలా చేతులు కట్టుకుని నిలబడుతూనే ఉన్నాను. నాది తప్పు కాదని తెలిసినా
ఏమనుకుంటారో ఎందుకు మనకి లేనిపోని గొడవ అని చెప్పి అలా తలొంచుకుని అవునండి నిజమే పొరపాటే పోన్లండి ఏమనుకోకండి అని చెప్పుకున్నాను. బంధుత్వాలు నిలబెట్టుకున్నాను, స్నేహాలు నిలబెట్టుకున్నాను, అధికారులతోటి సంబంధాలు నిలబెట్టుకున్నాను. వీళ్ళందరూ దూషించినా పడ్డాను. నిన్ను దూషించిన పాపం తీసేస్తాను ఒక్కసారి రారా అంటే మాత్రం నేను రాలేదు. ఎంత పాపిష్టివాణ్ణి శంకరా నేను. ఈ మాట అనకుండా ఈశ్వరుడు దిగుచ్చిన క్రమాన్ని చెప్పారండి దూర్జటి. ఎంత తాపత్రయంతో మాట్లాడారో చూడండి. నిజంగా ఇది దూర్జటి కాళహస్తీశ్వర శతకం అంటే. ఇది మనిషికి రావలసిన బెంగంటే. కాబట్టి శ్రీశైలేషు భజింతునో అభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కొల్వబోతునో మహాకాళేషు పూజింతునో. మరి 4 చేయలేదని రాసుకుని దీన్ని బట్టి నాకు మోక్షం ఇమ్మంటున్నావు, నన్ను నీవాణ్ణి చేసుకోమంటున్నావు. ఎలా కుదురుతుంది శంకర? ఎలా కుదురుతుందో చెప్పరా? ఈ 4 సౌలభ్యం ఒకటి నీ దగ్గర ఉంది. ఏమిటో తెలుసా? నా శీలం వడువైన మేరు వడుచు. ఈ 4 విధాలుగా నువ్వు ఇంత సౌలభ్యమున్నవాడివి అన్న విషయాన్ని ఇన్నాళ్ళకి గుర్తించి ఇప్పుడు నీ సౌలభ్యాన్ని అనుభవించగలిగిన స్థితిని కూడా పోగొట్టుకున్నవాడనన్న నా దీనత్వాన్ని నువ్వు నేను చేసిన పుణ్యంగా స్వీకరించి. ఎంత గొప్ప మాట అండి. కాబట్టి నా శీలం అణువు. ఇప్పుడు ఏమిటా అణువు? నేనేం చేయలేను. ఈశ్వరుడు ఇంత అనుగ్రహించినా నేను చేసుకోలేకపోయాను. ఎంత పాపిష్టివాన్నన్నా నా తాపత్రయాన్నే పుణ్యంగా పెట్టుకో. ఈ పుణ్యాన్ని చాలా పెద్ద పుణ్యమని చెప్పు. ఏమర్రా వెళితేనైనా వెళ్ళలేకపోయాను, ఏడ్చాడు రా. ఆఖరి రోజుల్లో దూర్జటి వచ్చి బతికున్నాళ్ళు తప్పులు చేశాను శంకరా, ఇంత దిగొచ్చాడు నేను రాలేదని ఏడ్చాడు. ఎంత ఏడ్చాడు! అమ్మో నా భక్తుడు ఏడుస్తుంటే నేను ఊరుకోవడమా? కొడుకు వలవల ఏడుస్తున్నాడు అనుకోండి, తండ్రి ఊరుకుంటాడా? ముందు తను కళ్ళనీళ్ళు ఎట్టేస్తాను. అలా ఏడవకూడదు, కొడుకు ఏడవలేంటి అని గబగబా ఉత్తరీయం పెట్టి కళ్ళు తుడిచేసి నీకేం కావాలి చెప్పు నేను చేస్తాను, నువ్వు బెంగెట్టుకోకు, పోలు ఎట్టేసావు ఇన్నాళ్ళు, నాకు దూరంగా తిరిగావు, అయితే అయిపోయింది. నువ్వు కొడుకు కాకపోతావా నేను తండ్రిని కాకపోతానా? మన ఇద్దరం తండ్రి కొడుకులమే, ఎందుకలా బాధపడతావు, ఎందుకలా బెంగెట్టుకుంటావు, నీకేం కష్టం వచ్చింది చెప్పు నేనున్నాను అంటాడు తండ్రి వెంటనే. అలా అనిపిస్తున్నాడు శంకరుడి చేత దూర్జటి. ఇది ఆర్తి. కాబట్టి ఇప్పుడు అంటాడు నా శీలం అణువైన నేరు వనుచు. లౌకికమైన తండ్రి అంటున్నాడే, ఎందుకు అలా బెంగెట్టుకుంటావు? నేను చిన్నప్పుడు నేను పడుకుంటే చిన్నప్పుడు వచ్చి నా కాళ్ళు పట్టలేదు, చిన్నప్పుడు నా ఒళ్ళో కూర్చుని గోరుముద్దలు తినలేదు, నాన్నగారండి నా పక్కన కూర్చుని సంధ్యావందనం చేయలేదు. నీ ప్రారంభం అదిగో దుస్సహవాసాలు మరిగావు, వాళ్ళతో తిరిగి పాడేవు. నువ్వు మంచివాడివిరా చిన్నప్పటి నుంచి, పోన్లే ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా నాన్న, ఏం పర్వాలేదు, నీకు నేనున్నాను, నీ సంసారం నేను దిద్దుతాను, చక్కగా హాయిగా ఉండు నాన్న, మనకున్నదంతా నీదే కదరా, నాకు ఎవరికి కావాలరా, పెద్ద కొడుకు సుఖంగా ఉన్నాడు, వారికి అక్కర్లేదు, నేనున్న ఇల్లు బట్టలు అన్నీ నీకు ఇచ్చేస్తాను, చక్కగా ఇవాళ నుంచి నువ్వు యోగ్యుడిగా బతుకు అని ఒక లౌకికమైన తండ్రే కొడుకు కళ్ళు తెరిచేస్తారే. నీ సౌలభ్యాన్ని గుర్తిరిగి శంకరా అనుభవించలేకపోయానని నీ పాదాల మీద పడి ఏడుస్తున్నాను, నన్ను నువ్వు ఉద్ధరించవు అంటే ఏం చెయ్యాలి? నా శీలం బడువైన మేరుబడుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హాసములచే. నవ్వేసి సంతోషంతో అపారమైన దయతో, ఎందుకు నాన్న ఏడుస్తావు, అండంలో ఒక చిరునవ్వు కనపడాలి, కాంతులు కనపడాలి, నీ కళ్ళల్లో కారుణ్యం కనపడాలి, నీ చేసిన పాపాల పట్ల నీ ఎందు క్రోధం కనపడకూడదు. నన్ను చెయ్యి పట్టి పైకెత్తి నీ తొడ మీద కూర్చోబెట్టుకుని ఏం బెంగెట్టుకోక నాన్న, ఇగో నువ్వు ఈ మాట అన్నావు కదా, ఆ నాలుగింటి ద్వారా నేను నీకు సులభుడమయ్యానని గుర్తించావు కదా, అది చాలురా అని ఈ పుణ్యాన్ని పెద్ద చేసేసి నన్ను నీ వాణ్ణి చేసేసుకోవా శంకరా. ఎంత ఆర్తితో మొదటి పద్యంలో ఎక్కడ పద్దాయని చెప్పాడో శీలలు, ఆ శీలలు విడదీయడానికి వాడెంత సులభుడుగా ఉంటే తాను అనుభవించలేకపోయాడో చెప్పుకున్న ఈ పుణ్యాన్ని అడ్డుపెట్టి నన్ను నీవాణ్ణి చేసుకోమంటే చేసుకోకుండా వాడు ఉండిపోతే కాళహస్తీశ్వర శతకానికి అర్థం ఉందా? కాబట్టి దూర్జటి కాళహస్తీశ్వరుని యందు ఐక్యమైపోయాడు. ఆ దూర్జటి భావన ఎవరు పొందారో, ఎవరు అదే ఆర్తితో పద్యం చెప్తున్నారో వాడు దూర్జటి అవుతున్నాడు. దూర్జటి ఏది పొందాడో వాడు కూడా అదే పొందబోతున్నాడు. కాబట్టి శతకాలు ఎన్నైనా ఉండి ఉండవచ్చు, ఇంత ఆర్తితో మన పొరపాట్లు ఎత్తి చూపకుండా, మన్ని దెబ్బలాడకుండా, మన్ని నిందించకుండా, మన్ని విమర్శించకుండా తాను చెప్పుకున్నదంతా తన కష్టాన్ని, తన సుఖాన్ని, తన బాధని, తన ఆర్తిని శివుడి ముందు కూర్చుని
శివుడికి చెప్పుకొని మనకి మార్గం చెప్పినటువంటి ధూర్జటి ప్రాతస్మరణీయుడు మహానుభావుడు. మన ప్రారంభం ఏమిటంటే ధూర్జటి ఫోటో కూడా మనకి లేదు ఇవాళ. అంత గొప్ప వారసులని తెలుగు జాతి. పనికి మాలిన ఫోటోలు ఎన్నో లోకంలో. శంకరాచార్య స్వామి వారి ఫోటోలు దొరకవు, ధూర్జటి ఫోటోలు దొరకవు, కాళహస్తీశ్వర శతకం పుస్తకాలు తప్పులు లేకుండా ప్రింట్లు దొరకవు. కనీసంలో కనీసం 10 కాళహస్తీశ్వర శతకంలో పద్యాలు మనం నేర్చుకుందాం, మన పిల్లలకి నేర్పుదామన్న సంస్కారం మనకి లేదు. మనకి పనికి మాలిన వ్యాలంటైన్స్ డేలు చేయడానికి మనకి డబ్బులు వస్తున్నాయి, మనకి పనికి మాలిన అనేక షిప్పుడేలు చేయడానికి మనకు పనికి వస్తున్నాయి. మనం నాశనం అవుతున్నాం, మన తర్వాత తరాలని నాశనం చేస్తున్నాం. మన సంస్కారం ఏదో మనం గుర్తుంచుకోవాలి, మనం ఎవరికి వారసులవో మనం గుర్తుంచుకోవాలి, మనం ఏ శతకాలు చదువుకోవాలో గుర్తుపెట్టుకోవాలి, ఏ పద్యాలు చదువుకోవాలో గుర్తుపెట్టుకోవాలి, ఏది మనని రాస మార్గంలో నడిపిస్తాయో మనం నేర్చుకోవాలి.